నా కొడుకు హర్షారెడ్డి గురించి చెప్తాడు, దీంట్లో పార్ట్నర్ అంటాడు. ఏ 3 కంపెనీలు అయితే ఈనాడు ఈ ప్రాపర్టీని క్లెయిమ్ చేస్తున్నాయో, ఏది ఈ భూమి మాదని క్లెయిమ్ చేస్తున్నాయో, ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో నా పెళ్ళం గాని, నా కొడుకు గాని, నా కుటుంబ సభ్యులు గాని ఎవరైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఉంటే ఛాలెంజ్, అబద్ధాలు రావు. ఏదో మ్యాటర్ తీసుకొచ్చి, ఎక్కడదో అవుట్డేటెడ్ కేసు తీసుకొచ్చి ఆ అవుట్డేటెడ్ కేసుని ఇదిగో అని ఒక అబద్ధాన్ని పేపర్ చూపించినట్టు చిత్రీకరించొద్దు, ఖబర్దార్ అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఇక రెండో విషయం వట్టినాగులపల్లి, ఇదొక భాగవతం, ఇదొక పచ్చిబూతు. షా కుటుంబానికి సంబంధించిన కుటుంబ పంచాయతీ, వాళ్ళందరూ కుటుంబ సభ్యులు. ఎప్పుడో 60-70 సంవత్సరాల క్రితం కొనుక్కున్న భూమి అది. ఆ కుటుంబానికి సంబంధించిన భూమిలో దాంట్లో ఒక పార్ట్నర్ దగ్గర ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళ టైంలో జరిగింది ఏదైతే ఉందో, ఈ వట్టినాగులపల్లికి సంబంధించింది కుటుంబ విషయాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి అంటగడతాడు. ఈ ప్రభుత్వంలో ఉండే మంత్రులకు అంటగడతారు, వారి కుటుంబ సభ్యులకు అంటగడతాడు. అసలు అక్కడ యథార్థం ఏంటి? దాంట్లో నిస్వార్థం ఏంటి? ఏ లాభ ఆక్షేపణ లేకుండా ఈ అబద్ధాలు రావు గాని, ఈ డ్రామాలు రావు గాని, శకుని మామ గాని ఏ లాభ ఆక్షేపణ లేకుండా ఇటు పుల్ల తీసి ఇటు బెటరు. దీంట్లో ఈరుకొచ్చిన లాభం ఏంటో డ్రామా చూపిస్తాను. ఈ షా కుటుంబానికి సంబంధించిన ఒక కుటుంబ సభ్యుడి దగ్గర ఒక కంపెనీ డెవలప్మెంట్ తీసుకుంది. ఆ కంపెనీలో నా కొడుకు కూడా భాగస్వామి, 4గురితో పాటు నా కొడుకు భాగస్వామి. ఆ కంపెనీ డెవలప్మెంట్ కి తీసుకుంటే ఆ డెవలప్మెంట్ కు సంబంధించిన ఆస్తి, ఆ షా కుటుంబానికి సంబంధించిన ఆస్తి, అక్కడ ఉండే సర్వే నెంబరు మీకు ఒక్క 2 నిమిషాల్లో దీన్ని స్పష్టంగా మీకు మీడియా మిత్రులకే కాదు రాష్ట్రంలో ఉండే ప్రజానికం కూడా చూస్తుంది, ఒక్కొక్కటి చూడాల్సిందిగా విన్నవించుకుంటున్నాను.